అది 100%. ఎందుకంటే తను చాలా ఎంటర్టైన్ చేస్తున్నాడు ప్రజల్ని. అట్లా నేను వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాన్ తనకి. నేనైతే ఇప్పటి వరకు జబర్దస్త్లో చూసాం కానీ ఈ సీజన్ 9 బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత అసలు ఇంకా కామెడీకి నాకు తెలిసి మీరు కూడా నవ్వుకొని ఉంటారు డైలీ ఆ బిగ్ బాస్ చూసి. అలాంటి వాడికి కప్పు కాకుండా ఎవరికో ఇస్తానంటే అక్కడ అవ్వదు. గత ఫ్యూ డేస్ నుంచి కళ్యాణ్ పేరు వినిపిస్తుంది, కళ్యాణ్ కప్పు కొడతారని చెప్పేసి. కళ్యాణ్ సో అవ్వచ్చు మేబీ రన్నర్గా మ్యాక్సిమం టాప్ 5లో అయితే ఉండొచ్చు అంతే కళ్యాణ్ గురించి అయితే. బయట ఓటింగ్ అని ఫాలోయింగ్ బాగుంది మరి. ఉమ్. సో మరి ఏమన్నా గెలుస్తాడు? తను కంపల్సరీ రన్నర్ అయితే అవిద్ది. ఎందుకంటే మా టీవీ అంత స్క్రిప్టెడ్ లెవెల్లో వెళ్తుంది కాబట్టి నో ప్రాబ్లం. సో తను ముద్దు బిడ్డ అని చెప్పేసి మేబీ రన్నర్గా పెట్టచ్చేమో. అది తనుజ వర్సెస్ దివ్య మన గొడవ బాగా జరిగింది. ఆ, మరి దివ్య తప్పుందా, తనుజ తప్పుందా? 100% తనుజాదే తప్పు ఉంది. సో కొంత దివ్య ఏంటంటే చేసే పని ప్రతిదీ బయటికి చూపించేసుకుంటుంది, తనుజ చూపించట్లా. అంతే అక్కడ డిఫరెన్స్, అంతకుమించి ఏం లేదు. తనుజకి బంగారెడ్డి అని పేరు ఉంది మరి, నిజమేనా? 100% దివ్య 100% అయితే తనకి ఉంది. ఆ, మన ఒక సీరియల్ ఉంది తనది, నేను ఎప్పుడో చిన్నప్పటి నుండి చూశాను దాన్ని, ఆ ముద్దమందారం. దాంట్లో ప్రతి ఎపిసోడ్ ఏడవటం ఏడవటం ఏడవటం. సో ఇప్పుడు కూడా అలాగే ఏడుస్తూ ఏదో ఒక డ్రామా క్రియేట్ చేస్తుంది లోపల, అంతకుమించి ఏం లేదు. అంటే బయట ఆడవాళ్ళంటే ఏడుపు అనే విధంగా మాట్లాడుతున్నారు మరి. ఏడు పనే కాదు, తను ఇంకా బ్రెయిన్లోకి ఇంకా తను ఆ సీరియల్ గెటప్ కదా, ఇంకా అది ఇంకా వచ్చింది తనలోకి. ఎక్కడ ఏదో ఒక ఎమోషనల్ డ్యామేజ్ చేసేస్తుంది ప్రతి ఒక్కరిని. ఎవరొకలా అసలు సీజన్లలో తనకి ఉన్నంత సపోర్ట్ ఎవరికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి చాలా సపోర్ట్ ఉంది బిగ్ బాస్లో, తనకు తెలియట్లేదు. ఏదో ఈ టైంలోకి తను వాడాను, ఈ టైంలో తను వాడేసా, నాకు ఎవరు జెన్యున్గా లేరు, ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు తను అనుకుంటుంది. కానీ అసలు సపోర్ట్ చేసేది తనకి బిగ్ బాస్ మొత్తంలో, ఇంకెవరైతే ఎవరికి చేయట్లేదు. సో మన బిగ్ బాస్ లో కమెడియన్స్ తప్పు రాదనే ఒక నినాదం ఉంది అందులో. ఆ, ఎట్లా చూస్తే మరి నిజంగా గెలుస్తారు కాబట్టి. అది మ్యాక్సిమం ఉండొచ్చు. కానీ ఈసారి ఇమాన్యువల్కి ఇవ్వకపోతే ఇంకా ఈ అంత బిగ్ బాస్ 9 హోస్ట్ అంత లేదు. ఇంకా ఏ ఎపిసోడ్ కూడా ఇంక నాకు తెలిసి నెక్స్ట్ది ఎవడు చూడ్డు. అది అంటే ఇమాన్యుల్ కొన్ని చేసిన పనులు, ఎందుకంటే కొన్ని స్వార్థ పనులు చేసినని, కొన్ని అబద్ధాలు ఆడిననేసి, అవును. అట్లా దాని వల్ల కొంచెం బయట తగ్గి సో వీళ్ళిద్దరు ముందుకు వచ్చారనేసి చెప్తున్నారు కదా. అలా ఏం కాదు. ఫస్ట్ నేనే అనుకుంటాను, తనకి సెల్ఫిష్ ఉండాలి కొంచెం వరకు. ప్రతిదీ అందరికీ పంచుకుంటూ వెళ్ళలేం కదా. ఫస్ట్ అంటే మనకి తనది కాదు కదా, అది గౌరవది. ఆ, గౌరవ పర్మిషన్ లేకుండా ఇప్పుడు ఆ. తనది తను యూజ్ చేసుకుంటే అది అసలు గౌరవ్ అనేవాడికి అసలు ఎందుకు వేస్ట్, ఆ కంటెస్టెంట్ అనేవాడే వేస్ట్. ఎందుకు ఆడెళ్ళి ప్రతిదానికి నేను ఇదిగో ఇదిగో అదిగో అని చెప్పి మైకిల్ దగ్గరికి వెళ్ళి చెప్పుకునేవాడికి ఎందుకు అసలు ఆట. మనవాడు ఆలోచించాడు, తనకి అసలు ఆ పవర్ ఏంటో తనకే తెలియనప్పుడు ఇంకెందుకు అలాంటి పవర్ వాడికి సో నిన్న అని చెప్పి. సంజనాని సేవ్ చేసేటప్పుడు మన ఇమాని పవర్ ఆడాడు కదా. అవును. సంజనాని ఓట్లు, ప్రజా ఓట్లని కాదని పవర్ అస్త్ర వాడి సంజనాని గెలిపినట్టు వస్తుంది. అంటే నాగార్జున గారు ఆ పవర్ అస్త్ర గురించి చెప్పాడు. ఇంక నెక్స్ట్ అయితే యూజ్ చేయడానికి లేదు కాబట్టి మీరు డెసిషన్ తీసుకోమని చెప్పి ఇమాన్యువల్కి చెప్పాడు. ఇమాన్యువల్ ఆలోచించింది ఏంటంటే అంటే ఒక ఛాన్స్ ఇద్దాం ఇప్పటి వరకు, ఓకే ఇది ఇప్పుడు కానీ యూజ్ చేయకపోయాం తర్వాత మళ్ళీ ఎలాగో యూజ్ చేయడానికి ఉండదు. సో స్టోర్ రూమ్లో పెట్టేస్తే దానివల్ల యూజ్ చేయలేదు కాబట్టి ఆలోచించి మంచి ఒక డెసిషన్ తీసుకున్నాడు. సేమ్ ఇంతకు ముందు ఆ. తనుజ కూడా సేమ్ ఇదే ఛాన్స్ అవును. వస్తుంది. తనుజ ఏంటంటే ఆడియన్స్ ఓట్స్ కి వాల్యూ ఇచ్చేసి అది లోపల పెట్టేసి అది వాడకుండా కూడా. సో చాలా మంది డౌట్ ఇదే, ఎందుకంటే ఇప్పుడు అదే పవర్ని బర్నీ గారికి వాడచ్చు, అలాగే ఇమాన్యువల్కి వాడచ్చు, ఎవరికైనా వాడచ్చు. తను బర్నీ గారికి వాడారంటే తన ఫాదర్ కాబట్టి ఏదో తన అలా ఫీల్ బాగుంటుంది కాబట్టి తనకు వాడారు అని చెప్పేసి ఏదో ఒక థాట్ వచ్చిందని చెప్పేసి తను ఎవరికి వాడడానికి ఆలోచించలేదు అసలు, వదిలేద్దామని. ఇప్పుడు ఇమాన్యుల్ చేసింది ఇక్కడ ఎవరు, సంజన ఉన్నందుకే కదా. సంజన లేకపోయింటే తను కూడా యూజ్ చేసేవాడు కాదని. అలా ఏం కాదు. సంజన ప్లేస్ లో తనుజ ఉంటే, సంజన ప్లేస్ లో తనుజ ఉండింటే ఆ టైంలో తను యూజ్ చేయాలి లేదా అనుకుంటే తన బట్టి ఉంటుంది. అక్కడ సంజన ఉంది కాబట్టి ఉండొచ్చు, తన బాండింగ్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గానే, అది మనం అలా ఆలోచించలేము దాన్ని. సో ఇప్పుడు తీసుకున్న డెసిషన్ అయితే కరెక్ట్ డెసిషనే తీసుకున్నాడని నా ఒపీనియన్. అది మ్యాక్సిమం అందరి ఒపీనియన్ కూడా అదే ఉంటుంది. మీ దృష్టిలో top 5 ఎవరు చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాన్యువల్, తర్వాత కళ్యాణ్, తనుజ, సుమన్ శెట్టి, తర్వాత ఉంటే కొంచెం రితు చౌదరి ఉండొచ్చు. అదే. థ్యాంక్ యూ.